వైఎస్ఆర్ కడప జిల్లా జ్యోతి క్షేత్రంలో కాశీనాయన ఆశ్రమానికి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఆశ్రమాలు నిర్మాణాలని అధికారులు కూల్చివేయడం జరుగుతూ ఉంది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తే చట్టప్రకారంగా కూల్చివేయడం సహేతుకమైన విషయం. అయితే కాశీనాయన జీవ సమాధికి సంబంధించిన అంశం కానీ దానికి సంబంధించిన నిర్మాణం కానీ అక్కడ ఉన్నప్పుడు దాన్ని సందర్శన నిమిత్తం వచ్చేటువంటి భక్తులు వారికి ఉన్న నమ్మకం మేరకు అక్కడ ఒక రాత్రి 2 రాత్రులు నిద్ర చేయాలనుకుంటే కనీసపు వస్తువులు వాడికి ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి గాను అక్కడ ఆశ్రమాలో ఉచిత అన్నదానాన్ని, ఉచిత వసతి, భోజన ఏర్పాట్లని చాలా మేరకు చేస్తూ ఉన్నాయి. భోజనం వరకు ఉచితంగా పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ భోజనం ఖర్చులు కూడా పెట్టుకోలేని వాళ్ళు ఉంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి ఆ ఆహారం ఆధారంగా వారికి సంబంధించినటువంటి ఏ బాధలు అయితే ఉన్నాయని అనుకుంటున్నారు వాటికి సంబంధించిన రిలీఫ్, వాటికి సంబంధించినటువంటి ఉపశమనం కాశీనాయన సమాధి సందర్శనం వల్ల జరిగిందని భావిస్తే వాళ్ళ కళ్ళల్లో వచ్చే కన్నీళ్లు, వాళ్ళ బాధల వల్ల వచ్చే కన్నీళ్లు ఆ దర్శనం వల్ల ఆగిపోతే ఆ మేరకు వాళ్ళకు ఉపశమనం కలిగినట్టే. ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూడగలిగేటువంటి పాలన చేయలేని ప్రభుత్వాలు, ప్రజలను బాధల నుంచి విముక్తి చేయలేని ప్రభుత్వాలు మద్యం అమ్ముకుంటూ, పేకాట క్లబ్బులు నడుపుకుంటూ, జోదాల ఆధారంగా, గంజాయి అమ్మకాల ఆధారంగా వాటిని కొన్నింటిని చట్టబద్ధంగా, కొన్నింటినేమో అక్రమ పద్ధతుల్లో కొనసాగేలా చూసుకుంటూ వాటి మీద వచ్చే ఆదాయంతో తమ జేబులు నింపుకుంటూ కొంతమంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఒకతో కొంతమంది నడిపిస్తున్నప్పుడు ప్రజలకు వస్తున్న కన్నీళ్ళకి, ప్రజలకు ఉన్నటువంటి బాధలకి బాధ్యత వహించేటువంటి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా లేనప్పుడు మతం పేరుతోనో కాశీనాయన లాంటి అవధూతల లేదా అలాంటి ప్రవక్తల అలాంటి 4 మంచి మాటలు చెప్పేవాళ్ళ జీవ సమాధుల దగ్గర తాత్కాలిక ఉపశమనాన్ని ప్రజలు ఎత్తుకుంటుంటే దాన్ని కూడా చట్టాల పేరుతో ముడిపెట్టేటువంటి వైఖరి చివరికి విషాదాన్ని మిగులుస్తుంది. అటవీ చట్టాల పేరుతో అటవీ ప్రాంతాల్లో అవధూతల సమాధులు కానీ, జీవ సమాధులు కానీ, మరొకటి కానీ దానికి సంబంధించినటువంటి తపో గుహలు కానీ ఉన్నాయని అనుకున్నప్పుడు ఆ గుహలను చూడటానికి వెళ్ళండి. కానీ అక్కడ ఎలాంటి కట్టడాలు ఉంటాయి లేదు అంటే గుహలను చూడటానికి వెళ్ళిన వాళ్ళకి వస్తువులు కావాల్సి ఉంటుంది. ఆ వస్తువులు ఖచ్చితంగా ఆశ్రమాలు కావాల్సి ఉంటుంది. ఆ ఆశ్రమాల్లో ఉచిత ఆహార వసతి, ఉచిత ఆవాస వసతి ఏర్పాటు చేస్తే అంతకన్నా కావాల్సిన కూడా ఏముండదు. అవన్నింటినీ కూడా ఆహ్వానించదగ్గ అంశాలుగానే ప్రజల బాధలు పోగొట్టగలిగే శక్తి, ప్రజల బాధలు పోగొట్టగలిగే మనసు ప్రభుత్వాలకు వచ్చేంతవరకు, ప్రజలకు బాధలు పోయేంత వరకు ఉండాల్సిన అవసరం ఉంది. కనుక అటవీ చట్టాల మేరకు నిబంధనలు ఉల్లంఘించారని, అటవీ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారని, జ్యోతి క్షేత్రంలో ఆశ్రమాలు చట్టప్రకారంగా వెలిసినవి కావని కూల్చివేస్తున్నప్పుడు ఆ ప్రాంతాలని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొస్తే దేవాదాయ శాఖ వద్ద అనుమతులు తీసుకుని వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు కూడా అనుమతులు లేవనుకుంటే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవచ్చు. దేవాదాయ శాఖకు సంబంధించిన పరిధిలో దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అలాంటి కార్యక్రమాలు చట్ట వ్యతిరేకంగా భావించాల్సిన అవసరం కూడా బహుశా ఉండదు. అసాంఘిక కార్యక్రమాలు లాంటివి కానీ, చేయకూడని కార్యక్రమాలు కానీ, పక్కవాడికి హాని చేసే కార్యక్రమాలు చేస్తుంటే ఖండించవచ్చేమో, చర్యలు తీసుకోవచ్చేమో. తమ కన్నీళ్లు పోవడం కోసం ప్రభుత్వాలు బాధ్యత వహించినప్పుడు ఆ కన్నీళ్లు పోగలిగే మార్గాన్ని కాశీనాయన సమాధి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర, శ్రీశైలం మల్లన్న దగ్గర వెతుక్కుంటుంటే దాన్ని అడ్డుకునే దుస్థితి కూడా ప్రభుత్వాలకు ఎదుర్కొంటున్నాయంటే, ప్రభుత్వాలు ఆ దశకు వెళ్తున్నాయంటే ఇది బహుశా చట్ట ప్రకారం నడుపుతున్నటువంటి కార్యక్రమం కూడా అనిపించుకోరు. చట్టం కన్నా అన్నిటికన్నా మొదలవ్వాల్సింది మానవత్వం దగ్గర. పక్కవాడి కన్నీళ్ళకి మనం కూడా బాధ్యత వహించాలేమో అని తర్కించుకోవాల్సిన దగ్గర చివరి మనిషికి ఉన్నటువంటి కన్నీడు కూడా బాధల వల్ల వచ్చే కన్నీళ్ళు ఆగిపోయేంత వరకు చట్టాన్ని సెకండరీగా చూస్తూ మొదటి నైతికతకి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. సనాతన సామ్యవాద మఠం గుంటూరు, విశ్వశక్తి పీఠం గుంటూరు ఈ మేరకు ఈ 4 మాటలు మాట్లాడతాం.